వాళ్ళారా మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నాను. ఆదివారం సమయాన మంచిది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మొదట కొన్ని సంగతులు నేర్చుకున్నాం. మరలా ఇంకొన్ని సంగతులు నేర్చుకోవడానికి ఈరోజు మనం ముందుకు కొనసాగుదాం. మీ అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ ఇవన్నీ ప్రతివారం మనం మాట్లాడుకోవడం ఎందుకని ఆలోచిస్తే, ఒక వ్యక్తి అద్దంలో తన ముఖం చూసుకొని తన సహజమైనటువంటి గుణం ఏంటంటే మతిమరుపు. అద్దంలో చూసుకుంటాడట, అప్పుడే తలదూకుంటాం, అంతా సరి చేసుకుంటాం, బొట్టు కాటుకలు పెట్టుకుంటాం, పాపటి తీసుకుంటాం, అన్నీ రెడీ చేసుకుంటాం. అద్దం తీయగానే అద్దం తిప్పేసి అట్ట తిప్పగానే ముఖం మర్చిపోతాం అంట మనం. అటువంటి వాళ్ళు మనం, అదే సహజ గుణం. అందుకే ఎన్నిసార్లు వాక్యం విన్నా కూడా మనం మర్చిపోతామని, వాటిని ఆచరించడానికి పెద్దగా ఆసక్తి చూపమని, సహజంగానే మందిరం వెళ్ళే లోపే ఎక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతామని తెలుసు కదా ఆయనకి. తెలుసు గనక, తెలుసా తెలీదా? తెలుసు గనకనే మరలా 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 ఇదిగో వారంలో అనేక సార్లు బిడ్డలు రప్పించి మనతో మాట్లాడి మనల్ని బలపరిచి మనకు అనేక సంగతులు నేర్పటానికి ఈ ప్రయాసపడుతూ ఉంటారు దేవుడు. ఎందుకంటే మనల్ని ఆటంకపరిచే అపవాది మామూలుడు కాదు వాడు. తెలుసా? చనిపోయేంత వరకు కూడా ఒక మనిషిని పీడించడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి, అన్ని అవకాశాలనే వాడుకుంటాడు వాడు విసుగు విరామం లేనివాడు. మనమైతే 2 సార్లు ప్రయత్నం చేస్తాం, 3 సార్లు ప్రయత్నం చేస్తాం, విసుగు పుట్టి మానుకుంటాం. వాడికి విసుగు విరామం లేదు. ఎంత కాలమైనా వెంటాడుతూనే వాడు ఎక్కడైనా పడిపోతావేమో. వాడి బాధ ఏంటంటే, నేను ఎలాగో నరకానికి పోతానో సాధ్యమైనంత ఎక్కువ మందిని నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి. అది వాడు పగ మన మీద. ఎందుకు? మనం ఆయన పిల్లలమని, ఆయన మాట వింటామని, మన మాట విన్నీ కూడా మనల్ని చేసి తనతో పాటు లాక్కెళ్ళాలని ఆటంకపరుస్తూనే ఉంటాడు. మనం వాటిని గెలుస్తూ ఉండాలి. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే, ఆత్మీయ అభివృద్ధిలో ఎదురవుతున్న ఆటంకాలు. ఏంటి? ఒక మనిషి ఆత్మీయంగా వృద్ధి చెందుతూ ఉంటే, మరలా చాలామంది వృద్ధి ఎక్కడ చెందుతున్నాం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఆఖరికి నిన్న వర్షం పడితే ఈ పూట వెళ్ళి చూడండి పొలాల్లో, గొంగడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటాం కదా. ఎందుకంటాం? అవునా? పుట్టగొడుగులు ఉంటాయా తెలుసా మీకు? ఎంత ఉంటుంది అసలు? కనపడదు, అంతకు ముందు రోజు కనపడదు. ఒక్క రాత్రి వర్షం పడితే నేలంతా నానిపోతే, అవునా, పొద్దున్న వెళ్ళి చూడండి ఎన్ని పుట్టగొడుగులు. అవునా? ఒక్కరోజు వర్షానికే. ఈ ఆత్మీయ వర్షం మన మీద ఎన్ని సంవత్సరాల బట్టి కురుస్తోంది. మనం మొలకెత్తి వృద్ధి చెందే సంగతి పక్కన పెడితే, అసలు ముందు మొలకెత్తామా అలాగనే ఉన్నామా భూమిలోనే అంటే, చాలామంది భూమిలోనే ఉన్నాం. కొద్దిమంది మాత్రం ఎట్టొకట భూమిని చీల్చుకొని తంటాలు పడి పైకి వచ్చి ఇలా చూస్తున్నాం ఆకాశాన్ని, భూమిని. అరే బాగుంది, ఎదగటల్లా. ఎదిగితే మన కింద అనేక మంది ఆశ్రయం పొందుతారు. ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే అంటే దాని అర్థం. అందుకు చెప్తున్నా. అయితే ఒకవేళ నువ్వు ఆత్మీయ అభివృద్ధిలో గనక ముందు కొనసాగుతూ ఉంటే ఈ పాట నీకే. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి గనక, చెందకపోతే నేను వెనకబడిపోతాను గనక, వెనకబడిపోతే నాకు వెనక అపవాది కాచుకుని ఉంటాడు గనక, వాడు చక్కగా మడత పెట్టి తనతో కూర్చుకుంటాడు గనక, తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు గనక, లేదు మనం ముందుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలి అని గనక మీరు అనుకుంటే ఈ పాట మీకే. ఈరోజు మన పాట ఆత్మీయ అభివృద్ధిలో ఎదురవుతున్న ఆటంకాలు. ఈ ఆటంకాలు కొన్ని పాయింట్లుగా మీకు చెప్తాను. మొదటి పాయింట్, సరాసరి వాక్యంలోకి వెళ్ళిపోతాం, సమయం వేస్ట్ చేయకుండా. లోకాశలు. ఏంటివి? మొట్టమొదటిది లోకాశలు. అవునా? ఈ లోకాశలు అందరిలోనూ ఉండేవే. ఇవి రకరకాలు, పలు రకాలు. ఒకరిని పరిచయం చేస్తా మీకు. ఆదికాండంలోనే ఉన్నారు వారు. పెద్ద ప్రమాదం చుట్టుముట్టింది. ఇంటికి చుట్టాలు వచ్చారు. ఏంటి? భర్తే చపాతీలు కలిపి పిండి కలిపి భోజనం సిద్ధపరిచాడు. ఏం చేస్తుందమ్మా రామగారు? నాకు అర్థం కాల. పేరు కూడా రాయించడానికి ఇష్టపడలేదు ఆ పేరు. అవునా? ఎవరు? అర్థమైందా మీకు? పురుషుడే చుట్టాల ఇంటికి వస్తే ఈయనే సిద్ధపరిచాడు. రైట్, అయిపోయిందా?
ఊళ్ళో జనం అంతా వచ్చారు, మీ ఇంటికి చుట్టాలు వచ్చారుగా, ఈరోజు వాళ్ళని మేము పాడు చేయాలి. వచ్చింది ఎవరు? పురుషులు. కూడి వచ్చింది ఎవరు? వాళ్ళని మాకు ఇవ్వు, వాళ్ళని మేము పాడు చేస్తాను ఈరోజు అనుకుంటున్నారా ఏంటి? అప్పుడే ఉన్నారు పాడు చేసేవాళ్ళు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వృద్ధులు, ఊళ్ళో ఉన్న పంచగట్టుకున్న మగాడు, లుంగి వేసుకున్న, ఎందుకు చిన్న నిక్కర్లు వేసుకున్న పిల్లలతో సహా అందరూ వచ్చారంట. ఏం చేస్తుంది ఈవిడ గారు? మరి ఇంట్లో చూస్తూనే ఉందా? రాత్రంతా భర్తకి, ఊళ్ళో జనానికి గొడవ జరుగుతుంది. భర్త నిద్రాహారాలు మానేసి, అవసరమైతే నా పిల్లలు ఉన్నారా, వయసు వచ్చిన ఆడపిల్లలు, వీళ్ళని పాడు చేయండి, చుట్టాలు వదిలిపెట్టండి, అతిథులు వదిలిపెట్టండి, పాపరా మీకంటే ఇవేం చేస్తుందో నాకు అర్థం కాలేదు. మీకన్నా అర్థమవుతుందా? అవునా? చేపట్టుకుని లాక్కెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ నాశనం చేయబోతున్నామని హామీ ఇచ్చారు. ఇంట్లో మాటలు జరుగుతుంటే వింటుందో, మరి దుప్పటి ముసిగేసి పడుకుందో, నాకు సంబంధం లేదు మగడ, నీతో నా సంబంధం లేదు, నా మానాన్ని నేను తినేసాను, నేను పడుకుంటా. చుట్టాలు వస్తే పెట్టుకుంటావో, పస్తు పడుకుంటా, నాకు సంబంధం లేదు. పంచాయతీ పెట్టుకుంటావో, నాకు సంబంధం లేదు. నీ పిల్లల్ని ఇచ్చుకుంటావో లేకపోతే వాళ్ళని ఇచ్చుకుంటావో, నాకు సంబంధం లేదు అని ఏం చేస్తుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలియజెప్పాడు దేవుడు, ఒకటి మాత్రం చేసిందట. ఏంటో తెలుసా? ఆదికాండం ఒకసారి మీరు తీయండి, 19వ అధ్యాయము. ఒకే ఒక్క మాట, ఒక్కటే ఒక్క వాక్యం గురించి చదువుకుంటే దిమ్మ తిరిగిపోతుంది మనకి. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం. అయితే పేరు కూడా లేదా? లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి. ఎవరిని తిరిగి చూసి? బంగారం లాంటి పట్టణం. వామ్మో, మేము సంపాదించుకుని ఆడైపోతున్నాయి. మా బంధువులంతా ఆడే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు పెట్టి నాతో పనిచేసి నాతో కబురు చెప్పిన అమ్మలక్కలంతా అక్కడే ఉన్నారు. ఇంట్లో వస్తువులు అలాగనే ఉన్నాయి. ఊరగాయ పచ్చళ్ళు పెట్టాను, రేపు వాటిలో కారం కలపాలి, నూనె పోయాలి. అయ్యయ్యో, పచ్చడంతా పాడైపోద్ది. మననే కదా వస్తువులు తెచ్చిపెట్టుకున్నాం, వాటిని ఎంతవరకు కనీసం ముక్కులకి చెవులు కూడా ఇంకా తగిలించుకోలేదు. మననే పిల్లలందరికీ పొట్టేలు కోసేసాం, ఎండబెట్టాం, మాంసం మొక్కలు కోసి ఎండు తునకలానా, అంతేనా? ఎండు తునకలు అంటారా వాటిని? ఎండబెట్టాను, వాటిని ఇంకా తీను కూడా తీయలేదు. ఎన్ని ఉన్నాయో బుర్ర నిండా. పలానోళ్ళ అమ్మాయి ఫంక్షన్ ఉన్నాను, రేపు ఫంక్షన్కి వెళ్ళాల్సింది, ఈయన చూస్తే చేయబట్టుకుని రెక్కబట్టుకుని లాక్కి వెళ్తున్నాడు. వచ్చే వారంలో పిల్లలకి పెళ్ళిళ్ళు పెట్టుకున్నా, ఊళ్ళో అల్లుళ్ళతో మాట్లాడామో, వాళ్ళు ఏమైపోతారు, పిల్లల్ని తీసుకెళ్ళి ఎన్ని ఉన్నాయో బుర్ర నిండా దిక్కుమాలని ఆలోచనలు. ఆ మాట చదవండి ఒకసారి. అయితే మైకి తీసుకుని గట్టిగా చదవండి కొంచెం. లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం. పైగా ఆ విషయం కూడా చెప్పారు, అమ్మ వెనక తిరిగి చూడమాకంటారా బాబు, వచ్చేసేయండి అంటే ఎన్ని బాధలో, ఎన్ని సమస్యలు. ఈరోజు మనకలాగానే ఆ రోజు లోతు భార్య లాంటి భార్యలు ఎంతమంది ఉన్నారో ఈరోజు. అటువంటి మనస్తత్వం కలిగిన మగాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. వాడు చూడు ముందుకెళ్ళిపోతున్నాడు, వాడు చూడు బండి వేసుకుని వెళ్ళిపోతున్నాడు, వాడు చూడు బంగారం కొనేస్తున్నాడు పెళ్ళానికి, వాడు చూడు పొట్టి చెరు కొనుక్కొచ్చాడు పెళ్ళానికి. ఈమెమైనా తక్కువ? ఆయన చూడు ఎన్ని హారాలు చేయించాడు, ఈయన చూడు, ఆమె చూడు, ఈమె చూడు, అది చూడు, ఇది చూడు, వాళ్ళిళ్ళు చూడు, వీళ్ళిళ్ళు చూడు, అది చూడు, ఇది చూడు. ఏది చూడాలి? నిన్ను నువ్వు చూసుకోవటం మానేసావు. ఈ వాక్యం అనే అర్థంలో నిన్ను నువ్వు చూసుకోవటం మానేసావు. ఎప్పుడు చూసిన వాడిని చూడు, వీడిని చూడు, లోకాశ. ఆత్మీయ అభివృద్ధికి పెద్ద ఆటంకం లోకాశ. వాళ్ళలాగా అది కొనాలి, వీడిలాగా ఇది కొనాలి, ఆమెలాగా అలాంటి చీర కొనాలి. అందుకే కదా మనకి ఈ దరిద్రాలన్నీ లోకల్లో ఉన్నాయి. కరెక్టే, సంఘంలోకి వచ్చినాయి. ఆ చీర లాంటి చీర, ఆ జాకెట్ లాంటి జాకెట్టు, ఆ డ్రెస్సు లాంటి డ్రెస్సు, ఆ తలకట్టు లాంటి తలకట్టు, ఆ పచ్చబొట్టు లాంటి పచ్చబొట్టు, అలాంటి మీసం, అలాంటి గడ్డం. ఏంటి దరిద్రం! సంఘంలో కూడానా? సంఘాల్లో కూడా. మీరు మన చిన్న సంఘం కాబట్టి పర్వాలేదు, పెద్ద పెద్ద సంఘాల్లో టౌన్లోకి వెళ్ళి చూడండి. సినిమాలో ఉన్న గడ్డపోళ్ళు అంతా సినిమాల్లో ఇక్కడికి వచ్చి సంఘాల్లోకి వచ్చారు. సినిమాల్లో ఆడవాళ్ళు వేసుకున్న రకాలన్నీ కూడా లోకాశ. ఏంటంటే వారిలాగా, వీరిలాగా, దానిలాగా, దీనిలాగా, అదిలాగా, ఇదిలాగాని వాళ్ళని వీళ్ళని చుట్టం పెట్టు అనుకుంటున్నాం. కానీ మనం లోకాన్ని చుట్టం మానేసి ప్రభువుని చుట్టం మొదలు పెడితే మన బ్రతుకులు బాగుంటాయి. అప్పుడు మన ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంటాం. ఎవరితో అయితే నాకెందుకు, నాకు కట్టుకోవడానికి చొక్కా ప్యాంట్ ఉంది, నాకు ధరించడానికి చీర జాకెట్ ఉంది, చాలెబ్బా అనుకోవటంలా. ఏంది ఫంక్షన్కి వస్తా ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చేవేంటి, ఇలాంటి చీర కట్టుకొని వచ్చేవేంటి అనే పరిస్థితిలో ఉన్నాం మనం. లోకాన్ని చూసి ఆలోచించి దాని వైపు చుట్టం మొదలుపెట్టాం. అందుకే ఒక ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందంట. విచిత్రం తెలిసి పేరు రాయించడానికి కూడా ఇష్టపడలేదు దేవుడు.
లోకాశ ఎంత ప్రమాదకరమైందో ఏమైనా అర్థమవుతుందా మనకి? ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటే ఎదురయ్యే మొట్టమొదటి ఆటంకం ఏంటి? లోకాశ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అందుకే మొదట్లోనే రాయించారు, ఆదికాండంలోనే రాయించారు ఆమె గురించి. చూసారా ప్రియులరా? మనం వారి వైపు వీరి వైపు చుట్టం మానేసి మనతో పాటు అభివృద్ధి చెందాలనుకున్న తోటి అక్క వైపు అన్న వైపు చూస్తే సంఘంలో మనం బలపడతాం. విచిత్రమైంది, ఆ సంఘంలో చుట్టూ ఉన్నారు అలాగనే భర్త చెప్పినా వెంటలా. భర్త చెప్పినా వినలేదా? భర్త చెప్తే వినేదేంటి? దేవుడు చెప్తేనే విన్నాను నేను అంట. నిజమే, ఆ రోజు దేవుడే చెప్పారు, అమ్మా వెనక తిరిగి చూడమడం మాకండి, మీరు త్వరగా వచ్చేసేయండి, ఆ పట్టణం తగలబెట్టబోతున్నాను అంటే విన్నారా ఏమైనా? లోకాశ. ఆత్మీయ జీవితంలో వెనకబడిపోవడానికి మొట్టమొదటి కారణం లోకాశ. రెండవది నెంబర్ 2 ధనాపేక్ష లేదా ధన వ్యామోహం. ధనాపేక్ష లేదా ధన వ్యామోహం. ఇందులో నీకు పాత నిబంధన గ్రంథంలో కూడా కొంతమంది ఉన్నారు. ఎవరైనా ఒక ఆయన కనపడతాడు, ముందు డబ్బు వద్దన్నాడు, కానీ మంచి కానుకిస్తా నీకు, ఒక్కసారి గనక నువ్వు మా తరఫున గనక మాట్లాడితే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తామన్నారు. బిలాము ఆయన పేరు. ఒకసారి మీరు సంఖ్యాకాండము 22వ అధ్యాయము 16 నుంచి 19 వరకు అంటే, ముందు ఇంటెడు ధనం ఇచ్చినా వద్దన్నాడు. ఇంటెడు ధనం ఇస్తావో వద్దన్నాడు. దయచేసి మా ఇంటికి వచ్చి ఏం అడ్డం చెప్పాకరా బాబు, నీకు పుణ్యం అంటది, నువ్వు ప్రవక్తవని తెలిసే వచ్చాము, నువ్వు మా దగ్గరకు వచ్చి మా తరపున మాట్లాడు, బహు ఘనత కలుగజేసేదను, మంచి పేరు ఇస్తాను, మంచి డబ్బులు ఇస్తాను అని ఎంత కావాలంటే అంత తీసుకుని ఆఫర్ ఇచ్చేశారు. 19వ వచనంలో మాట చెప్పాడు ఆయన. కాబట్టి మీరు దయచేసి, ముందు వద్దన్నాడు, నువ్వు ఇంటికి ధనం ఇచ్చినా వద్దురా బాబు అన్నాడు. కానీ ఈ అపేక్ష ఉందే, డబ్బు సంపాదించిన ధన వ్యామోహం ఉందే, ఏమైందంటే ఈ రాత్రికి ఇక్కడ పడుకోండి, మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి, యెహోవా నాతోనిక నేమి చెప్పెనో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులు. ఏమో ఒకవేళ దేవుడి మనసు మార్చు, ఈయన ఆలోచన చూడండి, దేవుడు మనసు మార్చుకుంటాడేమో ఒకవేళ. సరేలే పదే అడుగుతున్నావు కాబట్టి సరే పో, ఈసారి చూసుకుంటా, ఒక్కసారికి మాత్రం ఇంకోసారి మళ్ళీ అడగమాకనన్నా, ఈ ఒక్కసారికి అని దేవుడు మనసు మార్చుకుని వెళ్ళమంటాడేమో. నేను వచ్చి మీ తరఫున మాట్లాడతాను, మీరు ఇస్తానన్న మొత్తం ఆస్తిని కావలించుకుంటాను అని ఈయన అనుకున్నాడు. గాడిద బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చేసింది. గాడిద, నోరు లేని గాడిద. ఎప్పుడైనా మాట్లాడినట్టు విన్నామా? గాడిద ఓనర్ పెట్టడమే తెలుసు, అనేది అంటది కదా, అదే తెలుసు కానీ మనకి మాట్లాడటం తెలియదు. విచిత్రం ఏంటంటే, ఏమి యజమానుడా, ఎప్పుడైనా నేను ఇట్లా ఎదురు తిరిగానా, ఎందుకంత బుద్ధి లేకుండా ఉన్నాను? బుద్ధి చెప్పే పరిస్థితికి వచ్చింది. ధనాపేక్ష. ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ ధన వ్యామోహం అనే వల్ల విసురుతాడు అపవాది మనకి. జస్ట్ ఊరికి ఒక బిస్కెట్ చాక్లెట్ వేసినంత ఈజీగా విసురుతాడు. మనకు తెలియదు అసలు ఆ వ్యామోహంలో పడ్డామని. నేనేంటి డబ్బు కోసం అనంతా మనకు తెలియకుండానే. కొత్త నిబంధనలు ఒక అతను చూపిస్తా, ఆల్రెడీ ఉంది తనకి. ఒక అతనేమో లేని దానికోసం వెంపర్లాడుతూ వెళ్ళాడు, డబ్బు లేక, పేరు ప్రఖ్యాతులు డబ్బు కోసం. ఒక ఆయన ఆల్రెడీ డబ్బు ఉంటే విడిచిపెట్టలేకపోయాడు అబ్బా దాన్ని. ఒకసారి మీరు మత్తయి సువార్త తీయండి, పాత నిబంధన కొత్త నిబంధనలో 19వ అధ్యాయం 21, 22 వచనాలు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక అతను అన్నాడు, ప్రభువా నేను మొదటి నుంచి ధర్మశాస్త్రం ఆచరిస్తున్నా, ఇంకా ఏం చేయమంటావు నన్ను అంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, యేసు నీవు పరిపూర్ణుడటకు, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఒక కొదువు ఉందిరా నాయన, నీ దగ్గర ఒక లోటు ఉంది, పోయి నీ ఆస్తిని అమ్మి, డబ్బులు చాలా నీ దగ్గర, నీకు బోలెడు ఆస్తి ఇచ్చాను కదా, నేనే కదా ఇచ్చాను, నువ్వు సంపాదించావని అనుకుంటున్నావు, కరెక్టే, కాదు, నువ్వేమీ కష్టపడలేదు, చెమటోడ్చలేదు, నేనే నీకు ఇచ్చాను, సమకూర్చి ఇచ్చాను నీకు. ఇచ్చి దాన్ని ఏం చేయమన్నాడు? ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్మంటే అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఇప్పుడు ఈయనేమంటున్నాడు చూడండి, ఏంటంటే అయితే మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వెళ్ళిపోయాను. మిగుల ఆస్తి ఉంటే వ్యసనం వచ్చేస్తుంది. ఎవడన్నా అయితే లేనప్పుడేమో ఎప్పుడు సంపాదిద్దామా, ఎంత సంపాదిద్దామని రేత్రి పగులు తిండి తిప్పులు మానేసి డబ్బు మీద పడతాం సంపాదించడానికి. కూడుకున్న తర్వాత ఏమో ఎవడొస్తాడో ఏం చేస్తాడో నిద్రహారాలం అనేది చస్తాం ఇంట్లో.
ఆ నిద్రాహారాలు మానేసేదో సంపాదించడానికి, ఇక్కడ నిద్రాహారాలు మానేసేదేమో నిద్ర పట్టక ఆహారం సాయించక. తింటే నిద్ర వస్తుందేమో, నిద్రపోతే దొంగ వస్తాడేమో. అప్పుడు కడుపు నిండా కూడలేదు, ఇప్పుడు కడుపు నిండా కూడలేదు. ఇంకెప్పుడు రా బాబు నువ్వు తినేది? ధన వ్యామోహము, ధనాపేక్ష రెండూ ప్రమాదమే. అందుకే రెండు చెప్పాను నేను. ధనాపేక్ష అంటే లేనివాడు సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని ఎగబడతా ఉంటాడు. ధన వ్యామోహం అంటే సంపాదించిన వాడు దాన్ని పోగొట్టుకోలేక, విడిచిపెట్టి రాలేక, దాని మీద వ్యామోహం సావక. ఈ రెండు ప్రమాదమైనా నీకు ఆత్మీయ అభివృద్ధిలో ఆటంకమే. వదిలిపెట్టి రాలేము. వ్యసన పడుతూ వెళ్ళాడు. ఏది స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్తే కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అదే కదా చదివాం మనం. వ్యసన పడుతూ, అదే కదమ్మా చదవండి. ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళాడట. ఏంటి ఇది వదిలిపెట్టి రావాలా? ఎంత ఆస్తి వదిలిపెట్టాలనా? భలే చెప్పావు అయ్యా నువ్వు. ఇలాగనే దాని అర్థం అదే. మరి మీకు తెలుసు, సంపాదిస్తే తెలిసింది ఎంత కష్టపడి సంపాదించిన అంటాం మనం. ఎవరన్నా చెప్తే ఈరోజు మనం అంటాము, సంపాదించి చూడు నీకు తెలుస్తుంది దాని కష్టం ఏంటో. ఎంత కష్టపడ్డా తెలుసా, ఎంత ప్రయాసపడ్డా తెలుసా, దాన్ని సంపాదించడానికి వదిలిపెట్టి రమ్మన్నా భలే సింపుల్గా చెప్పేస్తున్నావే అంటాం మనం. ఆత్మీయ అభివృద్ధిలో ఆటంకం ధనాపేక్ష, ధన వ్యామోహం రెండు ప్రమాదమే. నెంబర్ 3 కోపం. ఒక మనిషికి ఎంతవరకు కోపం రాకుండా ఉంటుందంటే, అతనికి నచ్చేట్టుగానో ఆమెకు నచ్చేట్టుగానే మనం మాట్లాడేంత వరకు కోపం రాదు. నిజాయితీగా మాట్లాడేటప్పుడు నిజాయితీ వలన గాయపడితే ఒక మనిషి ఆ మాట వలన ఆ మాటకి సమాధానం చెప్పలేకపోతే వచ్చేదేంటి? కోపమే. అవునా? ఒకసారి మీరు మోషే గారి సందర్భం చూద్దాం. చిన్న కోపం. ఎంత మేధావి, మేధావులకే మేధావి, నమ్మకమైన వాడని పేరు పొందుకున్న ఆయన అంత పెద్ద ఆయన కూడా ఆ కోపాన్ని జయించలేపడు. నువ్వు నేనంతబ్బా. ఒకసారి మీరు సంఖ్యాకాండం తీస్తారా? 20వ అధ్యాయము 10 నుంచి 12, 10, 11, 12 అంటే ఈ మాట చదవండి ఒకసారి. 20వ అధ్యాయము 10, 11, 12. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజముని పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా, ఏమన్నాడు? ద్రోహులారా, నీళ్లు బండతో మాట్లాడమంటే కోపం వచ్చేసింది. కోపం ఆపుకోలేకపోతున్నాడు. మామూలు మేధావి కాదు ఆయన. దేవుని చేత ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని పేరు సంపాదించుకుని ఆయన కూడా కోపాన్ని జయించలేకపోయాడు. చదవమ్మా. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో అందరూ తెలిసింది. 12 చదవండి. తెలిసినవి కదా. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. కనాను దేశంలో అందరూ పోయారు, మీరు పోరన్నారు. అదేంటి? కోపం అంత ప్రమాదమా? కోపం అంత ప్రమాదమా? నోటి మాటలు వస్తాయి. మీకు ఒక విషయం చెప్తానండి, మంచిగా గుర్తుపెట్టుకోండి. మంచి సంగతి చెప్తా. ఒక మిషన్, ఒక యంత్రం పాడైందంటే దాని నుంచి ఏమొస్తాయి? ఒక యంత్రం పాడైందంటే ఏం గుర్తు మీకేమైనా తెలుసా? ఒక మిషన్ పాడైపోయిందంటే గుర్తు ఏంటి? యంత్రం కాదు, భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉంటుంది. సౌండ్ను బట్టి కదా మన బండి రిపేర్ వచ్చిందబ్బా, గోల్ చేస్తుందబ్బా, మరి ఏ రకరకాల సౌండ్లు వస్తున్నాయి, వినలేకపోతాం అన్నాడా? అంటాము కదా మనం. సౌండ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గుర్తుపెట్టి మెకానిక్ దగ్గర తీసుకెళ్తాం. ఒక మనిషి పాడైపోయాడంటే, లేదా ఒక మనిషి పతనం అయిపోతున్నాడంటే శబ్దమే గుర్తు. ఏంటి? ఎక్కడి నుంచి వస్తుందా శబ్దం? తెలుసా మీకు? ఎక్కడి నుంచి వస్తుందా శబ్దం? ఒక మనిషి దిగజారిపోతున్నాడంటే ముందుగా వాడేది నోరే. గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి యంత్రం పాడైపోయిందంటే శబ్దాలు వస్తాయి యంత్రంలోంచి. మనిషి పాడైపోయాడంటే ఈ యంత్రంలోంచి దీని ద్వారా బయటికి శబ్దాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్పను ఇలాంటి మంచి మాటలు. నువ్వు నోరు వాడుతున్నావు అంటే నువ్వు పాడైపోతున్నావు, దిగజారిపోతున్నావు అని అర్థమే. అలాగే వాక్యం మాట్లాడటానికి కూడా మాట్లాడతాం. వ్యర్థమైన శబ్దాలు, యంత్రం నుంచి వచ్చేది వినలేని శబ్దాలు కదా. అట్లాగనే పాడైపోయే మనుషుల నుంచి వచ్చేటప్పుడు కూడా చెడ్డ మాటలే వస్తాయి. అన్ని సంవత్సరాలు నడిపిన దేవునికి నమ్మకమైన వాడికి కూడా నోరు పాడైపోయిందంటే భరించలేకపోయాడు, కోపాన్ని ఆపుకోలేకపోయాడు, కోపస్థానే ప్రేమను చూపించలేకపోయాడు. మీరు సతాయిస్తా ఉన్నారు, దేవుడి మీద ఆయన బ్రతినాడు, ప్రతిసారి ఆయన బ్రతినాడుకోవాల్సి వస్తుంది, మీతో వేగలేకపోతా ఉన్నాను, రండి నీళ్ళు ఇస్తాను, ఎడమాకండి ఇంకా అని అనాల్సిన ఆయన ఏమన్నాడట? ద్రోహులారా. చూసావా?
మనిషి పాడైపోయేటప్పుడు అందుకే అందరిని పంపిస్తాను కానీ ఏమన్నారట మోషే అహరోనులతో, మీరైతే పోరబ్బాయి బ్రతిమిలాడితే మోషే ఇక నుంచి ఈ విషయంలో మాత్రం నన్ను విసిగించొద్దు, నాతో మాట్లాడొద్దు, కట్ గప్చెప్ అన్నాడు. ఇంకంతే. అంటే అలాగనే ఆయనకి ఇవ్వకుండా ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన చేయాల్సిన పని అంతా చేశాడు. ఆ ఒక్క తప్పిదాన్ని బట్టి ఆ రోజు కనానులోకి పంపించడం మానుకున్నాడు. పరలోకమైతే పరదేశులు అయితే ఉన్నారు, ఎందుకంటే మనకి కొత్త నిబంధన గ్రంథంలో వచ్చి మాట్లాడతారు ప్రభు వారితో, తెలుసు కదా మీకు, రూపాంతర కొండ మీద. సో మనకి కూడా ఆ కోపాన్ని జయించడానికి మరొక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఇవన్నీ ఆటంకాలు జయించడానికి మార్గం చెప్తాను మరలా. అలాగని ఈ కోపంలోనే ఉండి ఏదో పొరపాటు చేస్తే నాశనం అయిపోతామని కాదు, మార్పు చెందడానికి మార్చుకోవడానికి అవకాశం ఉంది. మొదటిది ఏం చెప్పాను మీకు, ఇది చూపించద్దు, మాట్లాడితే ఇదే వస్తుంది మాకు. నెంబర్ 1 ఏం చెప్పాను, లోకాసులు. రెండోది ధనాపేక్ష లేదా ధన వ్యామోహం. నెంబర్ 3 కోపం. నెంబర్ 4 ఒకటి చెప్తాను నేను, చాలా ముఖ్యమైనది. ఇది మన అందరినీ బాగా కనపడకుండా అసలు ఇది తప్పే కాదన్నంతగా మాయ చేసి మనల్ని ముంచేసేది ఒకటి చెప్తాను నేను. లోకాసు వార్త తీయండి, 9వ అధ్యాయము 59-60 వచనాలు. లోకాసు వార్త 9వ అధ్యాయము 59-60 వచనాలు. ఆయన మరియొకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసి ఏమన్నాడు, ఒక ఆయన్ని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు, రా నాతో వచ్చేసి నన్ను వెంబడించి పనుంది, బయటకు వెళ్దాం, పరిచర్యకి వెళ్దాం అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడట, అయ్యా మా అయ్య పోయాడు, ఆయన పాతి పెట్టి వస్తాను అన్నాడు. అంతేనా ఉంది అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టి, ఈ మాటకి అర్థం చాలా మందికి అర్థం కాదు మనకు. అసలు మృతులు ఎవరు, పాతి పెట్టే మృతులు ఎవరు? మృతులు తమ మృతులను, అంటే ఇద్దరు చచ్చిపోయిన వాళ్ళు కనపడుతున్నారు ఇక్కడ. ఒకడేమో నిజంగానే చనిపోయిన శవము, రెండో వారేమో బ్రతికుండా కూడా దేవుని దృష్టిలో చనిపోయినట్టుగానే ఉన్న శవాలు, అంటే నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న మృతులు. ఆల్రెడీ చనిపోయిన మృతులు బ్రతికున్నా కూడా నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న బ్రతికి ఉన్న మృతులు. మనం అంటాం కదా, నువ్వు బ్రతికి ఉన్నా కానీ నా దృష్టిలో చచ్చిపోయావని. దేవుడు కూడా ఇదే మాట. ఈ లక్షణం పేరేందంటే కుటుంబ బంధాలు. ఆత్మీయ అభివృద్ధిలో మనకు ఆటంకపరిచే విషయాల్లో, ఆటంకపరిచే సంగతుల్లో 4వ అంశం ఏంటంటే కుటుంబ బంధాలు. పెళ్ళి జరుగుతోంది, తప్పించుకోలేనయ్యా, నా సొంత బంధువు పెళ్ళి, ఈరోజు నేను చర్చికి రాలేను, వెళ్ళిపోతాం. మా వాడు చచ్చిపోయాడయ్యా, ఈరోజు నేను వెళ్ళకపోతే బాగోదు. మా పిల్ల రజస్వలైంది పండగండి, ఈరోజు నేను మేనమావనే మెట్లు పెట్టాలి, లేదంటే చీర పెట్టాలి. మా బంధువులకు గొడ్లు వేయాలి, దుప్పట్లు విడిగిపోతే వాడికి దుప్పట్లు కొనుక్కోలేడు, లుంగిలు కొనుక్కోలేడు. విచిత్ర భుజం మీద టవలు కూడా కొనుక్కోలేడంట. కుటుంబ బంధాల వ్యవహారాల్లో మనకు తెలియకుండానే ఆచారం పేరుతోటి మనల్ని ఎంతగా మాయ చేస్తాడంటే అపవాది, మనకు అసలు అర్థమే కాదు. ఏంటి తప్పేంటి, నేను వెళ్ళకపోతే ఎంత మాట వస్తుంది నాకు ఆ తర్వాత, ఈరోజు నేను ఆ గుడ్డ వేయకపోతే, ఈరోజు నేను ఆ మెట్టెలు పెట్టకపోతే, ఈరోజు నేను ఆ పిల్లకి ఏంటిది అవి కట్టకపోతే, బాసికలు ఇవి కట్టకపోతే, లేదంటే మెట్టెలు పెట్టకపోతే, నేను వెళ్ళి ఆ దినం చేయకపోతే అని యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు. చచ్చిన వాళ్ళు ఎట్టాగా చచ్చిపోయారు, ఈ బ్రతుకున్న వాళ్ళు కూడా చచ్చేవాడు, మంచివాళ్ళం కాదు, వీళ్ళు కూడా నరకానికి పోయి చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు కలిసి వాళ్ళందరూ కలిసి ఈ శవాన్ని పాతి పెడతారా, నువ్వు వచ్చి నాతో పాటు వచ్చారంటే వాడు వెళ్ళా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు, నాతో పాటు వచ్చేసి అని అంటే ఎప్పుడైనా వస్తామేంటి మనం? ఎప్పుడైనా పెళ్ళిళ్ళు మానుకొని, దినాలు మానుకొని, ఇంకా చెప్పాలంటే 2, 3, 4 ఎదురు ముందే వెళ్తాం, అయిపోయిన తర్వాత కూడా వస్తాం, అయిపోయిన తర్వాత కూడా రాబుద్ది కాదు, మిగిలిపోయిన అంటే అడుగు పొడుగు గీక్కొని తినాలి కదా, అదేం దరిద్రం. కర్మ మనకంతే, అర్థమై చావదు ఎంత చెప్పినా కూడా. కారణమేముండదు, ఊరికి పని మానుకుని వెళ్ళి కూర్చోడానికి ఎంత ఇష్టపడతామో. ఎప్పుడో 4 రోజుల తర్వాత పెళ్ళికి ఈరోజు ఒక అలిగి మందిరం మానుకున్నారు ఒక జంట.
బుధవారం ఎప్పుడో పెళ్ళి అయితే అప్పుడు వెళ్ళడానికి ఈరోజు వెళ్ళలేకపోయారని అలిగి మానుకున్నారు. నిన్న మేము ఒక మరణానికి వెళ్ళి వచ్చాం, గత్యంతరం లేని పరిస్థితుల్లో. మా సొంత బంధువులు, వాస్తవం మేము అక్కడ ఉండి కొంచెం మా సహాయం చాలా ఉంది. ఈరోజు పరిచర్య చేయడానికి రాత్రి 12:30 మనం వచ్చేసరికి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాం. ఒంటి మీద స్పృహ లేదు. ఇంటికి వచ్చేసరికి 130 కిలోమీటర్లు వెళ్ళాం, 130 కిలోమీటర్లు వచ్చాం. ఎందుకు? ఈ బంధుత్వం దేవుని పరిచర్యను ఆపకూడదని. ఈరోజు వాస్తవంగా మా అవసరం అక్కడ ఉంది. కొంచెం వాళ్ళని ఓదార్చడానికి, అనేక రకాలుగా సహాయపడటానికి మా అవసరం ఉంది. కానీ రాత్రి కుదరదు, మా ఆరాధన పోకూడదు అని వచ్చేసాం. కుటుంబ బంధాలే జయించలేని పరిస్థితి. నేను ఇప్పుడు చాలా వివరించగలను, కానీ ఇంకా వివరించాల్సినవి చాలా ఉన్నాయి. అందుకే క్లుప్తంగానే చెప్తున్నాను అన్నీ. మనకు తెలియకుండానే కుటుంబ బంధాలు మన ఆత్మీయ జీవితాన్ని ఆపేస్తూ ఉంటాయి. ఏం కాదు, నువ్వు లేకపోతే అట్ట ఇంటికి పెద్దోడివి, నువ్వు మేనమావి రా పిల్లకి, నువ్వు లేకపోతే ఎట్లాగా కదా. భలే ఉంటాయి కదా ఇలాంటి మన లాపటానికి. ఎన్ని అయిపోయినాయి? 4 అయిపోయినాయి. ఇంకొక విషయం చెప్తా. ఇది అందరి పట్ల కాదు, కానీ వాస్తవంగా మనకు తెలియకుండానే అందరము ఇందులో మునిగిపోయి ఉన్నాం. అందరము కూడా ఈ విషయంలో మునిగిపోయి ఉన్నాం. ఆ విషయం పేరేంటంటే స్వజనుల పట్ల వివక్ష లేదా చిన్నచూపు. అవునా? దీన్ని వివరించబోయే ముందు ఈ సందర్భాన్ని మీకు పరిచయం చేసి మీరు చదివితే అప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుద్ది. మత్తయి సువార్తలోకి రండి ఒకసారి, 13వ అధ్యాయంలోనికి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. స్వజనుల పట్ల నిర్లక్ష్యం లేదా వివక్ష. 13వ అధ్యాయం 53 నుంచి 58 వరకు. అంటే జస్ట్ ఊరికి చదవద్దు, వినండి. ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. 58వ వచనం ఒకటి చదవండి చాలు. వారి అవిశ్వాసముని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రవక్త ఏముంది అక్కడ చదవండి. 50 మధ్యలో ఎన్నో వచ్చిన అది 13వ అధ్యాయం 53 నుంచి 58 వరకు. 57. అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. ఈ సందర్భం ఏంటంటే దీన్ని మీకు 2 కోణాలు ఉన్నాయి దీంట్లో. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి, బాగా మనసు పెట్టి వినండి. దీనిలో 2 కోణాలు చెప్తాను మీకు. ముందు యేసుక్రీస్తు వారి గురించి చెప్తాను. యేసుక్రీస్తు వారు ఎంత పరిచర్య చేసేవారండి? ఎంతమందికి భోజనం పెట్టేవారండి? యూదయ, గలిలయ, సమరయ 3 దేశాల ప్రజలు వెంటబడేవాళ్ళు. తిండి తిప్పలు మానేసి, ఆహారం మానేసి ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు. ఆ మాటలు వినటానికి ఆసక్తిగా, ఆ మాటలు వినటానికి రాత్రి పగలు తేడా లేకుండా, కనపడకపోతే ఎక్కడికి వెళ్ళావు ప్రభు, నువ్వు నీ కొరకు ఎందరికి ఎదురు చూస్తాను, ఎటు పోయావు ప్రభు అని అలా విసిగించి వెంటబడేవాళ్ళు. అటువంటి ఆయన తను పుట్టి పెరిగినటువంటి ఊరు ఏ ఊరండి తెలుసా మీకు? ఆయన పుట్టి పెరిగిన ఊరండి, పెరిగిన ఊరు బాగా. అమ్మా పోన్లే, నజరేతు వాడు కదా ఆయన. అవునా? పుట్టింది ఎక్కడ? రైట్. పెరిగింది నజరేతుకు వచ్చాడట. పరిచర్య చేస్తూ ఉంటే వాళ్ళు అనుకుంటున్నారా, వెరీ ఈడు మన పలానోళ్ళ అబ్బాయి కాదు. చూసారా ఎంత చులకనో. మన రెడ్డి గారి అబ్బాయా, మన చౌదరి గారి అబ్బాయా అంటే గౌరవం. అరే మన చౌదరి గారి అబ్బాయా వాడు మన అదే. చూసారా ఆ మాట అంటే ఎంత చులకనా. ఆ చెక్క పని చేసేవాళ్ళు అబ్బాయా, ఆ మోసం కొట్టే మటన్ కొట్టే మస్తాను కొడుక, ఆ మోసం కొట్టే వాళ్ళ ఆ మా అదిగుడు కుర్రాడా అంటాం కదా. మనం ఎంత చులకనగా అంటామండి. ఇదే అన్నారు. ఇతను వడ్లోళ్ళ కుమారుడు కదా, వాళ్ళ నాన్న పలానాయన కదా, వాళ్ళ తమ్ముళ్ళు 4 ఉన్నారు కదా, ఈ పేర్లు కూడా చెప్పారు అక్కడ. వాళ్ళ చెల్లెలు కూడా ఎక్కడే ఉన్నారు కదా అని చెబుతూ, ఈ చెక్క పని చేసుకునేవాడికి ఎంత జ్ఞానం అలా వచ్చిందిరా అంటే యేసుక్రీస్తు వారు అన్నాడు, ప్రవక్త ఏమంటారు, తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పిన తర్వాత దానికి ఏమైందంటే వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేకనా లేకపోతే చేయటం ఇష్టం లేకనా? వాళ్ళ విశ్వాసం లేనప్పుడు చేయటం వేస్ట్ కదా. అవునా? నువ్వు ఎంత వడ్డించినా, ఎంత బంగారులాగా వండినా కూడా వంకలు పెడతావంటే ఏ భార్యకైనా నీకు వండి పెట్టాలనిపిస్తుందా? చెయ్యడు మొహానికని, అంతే కదా. ఇప్పుడు వంట రాకనా లేకపోతే నీకు తినడం చేతగట్లేదని చిరాకుతోట. ఇప్పుడు నేను 2 కోణాలను, యేసుక్రీస్తు వారికి అనుభవం, ఆయన అనుభవాన్ని మన జీవితంలోకి తీసుకుంటే మనకు 2 పాఠాలు వస్తాయి ఈరోజు. 2 కోణాలు. ఒకటేంటంటే దైవజనుడే ఆయన చెయ్యలేకపోతే ఇప్పుడు చాలా మందికి పరిచర్య చేస్తాడు, లోకం మొత్తం తిరుగుతాడు.
అందరిని ప్రేమిస్తాడు, అందరికీ మంచి చెడ్డ చెప్తాడు, అందరికీ బోధ చేస్తాడు, అందరిని ప్రేమిస్తాడు, తిడుతుంటే ఓర్చుకుంటాడు, కొడితే పడతాడు. ఇంటికి వచ్చేసరికి మాత్రం భార్య బిడ్డల్ని లోకాన్ని ప్రేమించినంత స్థాయిలో ప్రేమించడు. వాస్తవంగా మొదట ప్రేమించాల్సిందే భార్యని, గౌరవించాల్సిందే భార్యని, మార్చుకోవాల్సిందే తన కుటుంబాన్ని. అవునా? ఇది నాకు నేను చెప్పుకుంటే మీకు చెప్తున్నా. విచిత్రం ఏంటంటే ఊరు మొత్తానికి వాక్యం చెప్తాడు, లేదంటే దేశం మొత్తానికి సువార్త చెప్తాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో భార్యకి చెప్పడం, లేదా ఇంట్లో పిల్లలకు చెప్పడం, పట్టించుకోడు. చాలామంది మీరు గమనిస్తే చాలామంది దైవజనుల కుటుంబాలు, దైవజనుడు బ్రహ్మాండమైన స్థాయిలో ఉంటాడు, లేదంటే బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉంటాడు. ఇంట్లో భార్య పిల్లల సహకారం ఉండదు. పిల్లలు ఏం చేస్తున్నారంటే, నేను మాట్లాడిన 100 మందిలో 99 మంది నాకు చెప్పిన సమాధానాలు, పిల్లడు ఆ దేశంలో ఉన్నాడు, పిల్లడు ఆ ఉద్యోగంలో ఉన్నాడు, పిల్లడు కూలి పని చేసుకుంటాడు, పిల్లడు దొంగోడైపోయాడు, పిల్లడు తాగుబోతాడు అయిపోయాడు. పై స్థాయి కానీ కింది స్థాయి కానీ, ఉచ్చ స్థాయి కానీ నీచ స్థాయి కానీ సేవలో ఉన్నాడని చెప్పిన వాళ్ళు నేను ఎంతవరకు చూడలేకపోయా. ఒక్కరో ఇద్దరో ఇప్పుడిప్పుడే వస్తున్నాడండి సేవలోకి అన్నారు తప్ప, నాతో సమానంగా పరిచర్య చేస్తున్నాడు అనేవాళ్ళు ఏ కొద్ది మంది, ఒక్కరో ఇద్దరు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే స్వదేశంలో ఓడిపోతున్నాడు, ఇంట్లో ఓడిపోతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఓడిపోలా, చెప్పి విసుగు పుట్టి మానుకున్నాడు. నేను కూడా నా కుటుంబంలో అందరికీ చెప్పున్నా. నిజంగానే ప్రయాసపడి అవమానాలు పొంది వదిలేసి, ఎందుకంటే చెప్పకపోతే మనల్ని లెక్క అడుగుతాడు కాబట్టి ఆ భయం. ప్రభువుని గురించి మనం నేర్చుకోవాలి. ఆయన చెప్పి విసుగు పుట్టి ఏమని రాయించారు 58 వచ్చి, వారి అవిశ్వాసాన్ని బట్టి చెప్పడం మానుకున్నాడు. ఆ ఊళ్ళో ఇంకా ఆ ఊళ్ళో చేయలేక అద్భుతాలు. ఎందుకు? ఆయన చనిపోయేంత వరకు కుటుంబ సభ్యులు ఆయన గౌరవించాల. ఇది మొదటి కోణం. ఇక రెండో కోణం ఉంది. రెండో కోణం ఎవరవై అంటే, ఇప్పుడు చెప్పేవాళ్ళు కదా, వినేవాళ్ళు ఉన్నారే, కుటుంబ సభ్యులు, బంధువులు. అవునా? ఇది భలే ఉంటది. మనోడే నిన్న మొన్నటిదాకా మనలోనే తిరిగాడు, హఠాత్తుగా మంచి షాప్ పెట్టాడు, హోటల్ పెట్టాడు, కొట్టు పెట్టాడు, పాలు చిల్లర కొట్టు, ఏదో అవునా? చచ్చిన వాడి దగ్గరికి పోం. ఇంకా చెప్పాలంటే అందరికంటే రూపాయి తక్కువకే ఇస్తాడు మనకి. కానీ ఇంకా మనం అనుమానం పిశాచులం కదా. వాడు రూపాయి తగ్గించినా సరే బయటికి వెళ్తే ఇంకా తగ్గించుండేదేమనబ్బా, ఈసారి ఆడకెళ్దామని అనుకుంటాం. వాడు ప్రోత్సహించాం. లోకల్ ఏ సంబంధమైన వ్యాపారమైనా చూడండి, సొంత బంధువులు నమ్ముకుని వ్యాపారం పెట్టినవాడు బాగుపడ్డట్టు లేదు. ఎందుకు? నమ్మరు, పోరు. వాడి దగ్గరికి పోయేది అంతే. వాడి కొట్టు మీద నుంచే అవతల కొట్టుకెళ్ళి వాడు దొంగని తెలిసినా వాడి దగ్గర తెచ్చుకుంటా ఉంటాం. ఇప్పుడు నేను 100 చెప్పిన ఉపయోగం అర్థమవుతుందా? సేవ కూడా సేమ్ అదే పరిస్థితి. మొన్నటిదాకా మనతో తిరిగి వాడు ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు. ఆడు మొహలే. నా డిపార్ట్మెంట్లో కొన్ని 100 మందితో, 10 సంఖ్యలో కాదు 100 మందితో ప్రయత్నం చేశా. 100 మందితో ప్రయత్నం చేశా. 2 రక్షించబడ్డారు. ఓన్లీ 2 మెంబర్సే. మిగతా జనమంతా కూడా ఎగతాళి. ఎప్పటికీ తోటి ఉద్యోగం చేస్తూ అన్ని కలిసి చేస్తున్నామన్నా, అన్ని బెనిఫిట్స్ వదులుకున్నా సరే గుర్తింపు కాదు కదా, కోపం వస్తే ఇంకా ఎగతాళిగానో చులకనగానో మాట్లాడతారు తప్ప, ముఖాన్ని అవమానపరుస్తారు తప్ప, ఆల్రౌండర్ అన్నీ చేసినాడు, మానుకున్నాడు, దేవుని ప్రేమను బట్టి గౌరవం ఏమీ ఉండదు. ఎందుకంటే లోకువా, మనోడే కదా, వాడు చెప్తే మనం వినేదేంటి? అందుకే మన సంఘంలో మనోడు చర్చి పెడితే వెళ్తాం కానీ గౌరవంగా చూడం. గద్దించితే అస్సలు మాట ఎవరు గద్దిస్తున్నామేంటి, ఏళ్ళు చూపిస్తున్నామేంటి అంటాం. 4 బజార్ల అవతలకి వెళ్ళి వాడు దొంగోడైనా సరే 4 మైళ్ళు 40 మైళ్ళు వెళ్ళి ఆడికెళ్ళి దశం భాగాలు ఇస్తూ వస్తాం. కానీ మన ఇంట్లో వాడికి చర్చి కట్టుకోరా, లేదంటే ఈ కుర్చీలు తెవ్వన్నావు కదా, 10 కుర్చీలు తీసుకో, లేదంటే ఇదిగో ఈ డబ్బులు తీసుకో అనం. ఎందుకు? లోకువ, స్వజనుల పట్ల వివక్ష లేదా చిన్న చూపు. ఎంత ప్రమాదమో తెలుసా? లెక్కలేంత. మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఆటంకపరిచే ఒక లక్షణం ఇది. మనం మేలు కోరి మనోడు పదే మన చుట్టూ అక్క మాను ఈ బాగలేదు నీ పద్ధతి, అన్నా మాను నీ అలవాట్లు బాగలేవు అని చెప్తుంటే లెక్క చెయ్యం. నువ్వు చెప్తే నేను వినేదేంటి అని. స్వజనులు అంటే మన సొంత ఇంటోళ్ళు చెప్తే, సొంతోడు పాస్టర్ అయితే లేదంటే దైవజనుడు అయితే వాడంత నిజాయితీగా లెక్క చేయమా? యేసుక్రీస్తుకే తప్పలేదబ్బా, ఈరోజు నీకు నాకెంత మాయ చేసేది అపవాది. ఎంత సింపుల్గా మాయ చేసేది అంటే, మనం చేసేది నిజం అబద్ధం కూడా మనల్ని నమ్మనివ్వదు, ముందు అర్థం చేసుకునివ్వదు, బుర్రకెక్కనివ్వదు. అపవాది చేసే మాయ.
ఎదగనివ్వదు మనల్ని. ఇంకా అర్థమైందా? రెండు కోణం. ఒకటి, దైవజనుడు చెప్తూనే ఉండాలి. కొంతమంది అది చెప్పట్లా, ఊరంతా చెప్తాడు, కుటుంబాన్ని మాత్రం పట్టించుకోడు. ఒకవేళ కుటుంబంతో సహా చెప్పిన బంధువులు మిత్రులు అందరూ పోగేసి వాక్యం చెప్పాలని ట్రై చేసిన పట్టించుకోరు. లోకువ స్వజనుల పట్ల. ప్రవక్త తన దేశంలో ఏటట ఏమవుతాడట? ఘనహీనుడు అవుతాడట. వరే మానవుడే కదా వాడు చెప్పేది ఏంది? అవును, నిజమే. మన పక్కింట్లో మన బంధువులు బంధువుల్లో ఒకడు ఎస్ఐ అవుతాడు, అవునా? లేకపోతే ఒక ఎస్పీ అవుతాడు. మన ఇంటికి వస్తే ఏరా అబ్బాయి బాగున్నావని అని అడుగుతాం, కానీ గడగళ్ళు ఆడతామా? మనకు ముక్కు మొహం తెలియనుడు కానిస్టేబుల్ గారు వచ్చేసి ఇక్కడ నిలబడి రే అంటే గడగళ్ళు ఆడిపోతాం. మన సొంత బంధువులు ఎస్పీ అయినా ఐపీఎస్ అయినా సరే వాడు వీడు అంటాం. ఎందుకు అంత లోకువా? క్రైస్తవ్యంలో మహాలోకువ వాక్యం చెప్పేవాళ్ళు సొంత వాళ్ళు అయితే. ఎంత దాకా, ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నా. నేను ఇప్పుడు ఇన్ని మెసేజ్లు మాట్లాడుతున్నా, ఏ రోజైనా పలానా మెసేజ్ బాగుందండి, పలానా విషయం మమ్మల్ని బాగా ఆలోచింపజేసిందండి, పలానా విషయం మాకు బాగా గుచ్చుకుందండి, ఈరోజు నిజంగా మేము ఆకర్షించబడ్డామని ఎప్పుడైనా ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా మీలో? పైగా నా దగ్గరికి వచ్చి పలానా ఆయన ఇలా మాట్లాడాడన్నా, దీని సంగతి ఏంటి? పలానా ఆయన ఈ రకంగా చెప్పాడు, వాడు ముక్కు మొహం తెలియను, వాడు ఎప్పుడు మనకు కనపడ్డో వాడి దగ్గరకు మనం పోము, పలానాడు ఇలా మాట్లాడేది దీని సంగతి ఏంటని ఎవడో చెప్పింది వచ్చి అడుగుతారు. నేను ఎన్ని వందల ప్రసంగాలు ఉన్న, బహుశా వందలేంటి వేలే, ఈ 4.5 ఏళ్లలో ఒక్క ప్రసంగం గురించి జ్ఞాపకం పెట్టుకుని నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారా మీరు? నిజం చెప్పాలి. బయట వాళ్ళు ఎవరో చెప్తే దాన్ని వచ్చి విని దీని వివరణ ఏంటి, దీన్ని ఏంది ఎలా చెప్పాడంటే నాకు అర్థమవుతుందా, అర్థమవుదా? తేడా. స్వజనుల పట్ల చిన్న చూపు, వివక్ష. ఓకే, ఎన్నోది? నెంబర్ 1 లోకాశలు, ధనాపేక్ష లేదా ధన వ్యామోహం. నెంబర్ 3 కోపం. మనకు తెలియకుండానే మన అభివృద్ధిని ఆటంకపరిచే విషయాలు. నెంబర్ 4 కుటుంబ బంధాలు. ఇవి కూడా తెలియవు. పెళ్ళిళ్ళు, పేరంటాలు, చావులు, పొడులు, ఏవో ఒకటి. నెంబర్ 5 స్వజనుల పట్ల వివక్ష. చివరిది 6వది ఇంకొకటి చెప్తాను నేను. కపట విశ్వాసులు మరియు కపట బోధకులు మన సంఘాల్లోనే ఉంటారు. విశ్వాసులే, పిశాచులు కాదు, విశ్వాసులే సంఘంలోనే ఉంటారు. విషయం ఏంటంటే, ఎవరైనా గదిలిచ్చు, ఏంటన్నా మీరు అంత మాట అనేసారు, మీరు క్రైస్తవులు అని అడిగాను అనుకో, ఎవరన్నా క్రైస్తవుడు అని తెలుసు కూడా, ఏంటన్నా అంత మాట, మనం అంతా ఏసే ఎట్ట చెప్తారు, మనమంతా అసలు పుట్టుకతోనే మనం ఏసయ్యా, మనది అర్థం ఉండదు ఆ మాటకి. ఏందన్నా మనం అంతా పుట్టు క్రైస్తవులు, గుడ్డి క్రైస్తవులు అన్నట్టారా, పుట్టు గుడ్డలు అన్నట్టుగా పుట్టు క్రైస్తవులు అంట. గుడ్డితనం పుట్టుకతో వచ్చిద్దా, మధ్యలో వచ్చిద్దా? పుట్టుకతో కూడా వచ్చింది కదా. కానీ క్రైస్తవ పుట్టుకతో వచ్చేది కాదే, మేము పుట్టు క్రైస్తవులు అంటారు. ఏసై అంటే మాకు ప్రాణం అంటారు. ప్రాణాలు తీసేస్తూ ఉంటారు ఎప్పుడు పొద్దుస్తమానం. ఒక ఆయన గురించి సందర్భానుసారంగా, పేతురు గారు మరణించి తిరిగి లేచి ప్రభు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత 1000 మందికి నాయకుడు అయ్యాడు, 1000 మందిని ఉర్రూతు లెగించాడు. కానీ యేసుక్రీస్తు చనిపోయే ముందు ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం తీస్తే 16, 22, 23 సంగతులు ఉంటాయి అక్కడ. పేతురు ఆయన చేపట్టుకొని ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగెను. ఒకసారి 26వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం. 26. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, ఒకసారి 74వ వచనం, సేమ్ అధ్యాయం. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కూసాను. అర్థమవుతుందా? ఇప్పుడు పేతురు గారిని అవమానపరచడం కదా అక్కడ ఉద్దేశం. విశ్వసించక ముందు సేవ పేరుతో యేసుక్రీస్తు వారితో తిరుగుతున్నప్పుడు ఆయన విశ్వాసం ఎలా ఉంది? మనలో చాలామందికి పరిశుద్ధాత్మ సరిగా ప్రేరేపించక ఆత్మ సహాయం లేనప్పుడు కొంతమంది కపట విశ్వాసులు ఉంటారు, సంఘంలోనే ఉంటారు. ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు వారితో తిరుగుతూనే నేను ఇలా నన్ను పట్టుకోబోతున్నారు, అరెస్ట్ చేయబోతున్నారు, సమాధికి అప్పగించబోతున్నారు, సిలువకు అప్పగించబోతున్నారు, ప్రభువా వద్దు నీకెన్నడూ అలాంటి జరగదుగా అని గమనించలేకపోయాడు. అడ్డం పడ్డాడు పరిచర్యకి. గద్దిస్తున్నాడంట, నీకు బలేవాడు చావు అంటావు, బలేదా ప్రభు, నీకు అసలు చావు రాకుండా ఆయన వచ్చింది చనిపోవడానికి, నీకు చావు రాకూడదంటే
సతానా పోవతలకు అన్నాడు ఆయన. ఇప్పుడు 33వ వచనం ఏం చదువుకున్నాం మనం? 26వ అధ్యాయంలో ఎవడు విడిచిపెట్టకపోయినా ప్రభువా నేనున్నాను ప్రభువా నీకు తోడు. మాతో కూడా చాలా మంది అన్నారు, అన్నా ఎవరున్నా లేకపోయినా నేనున్నానన్నా, నేను చచ్చిపోయేంత వరకు నీకు తోడుగా ఉంటారు పరిచర్యకి అంటాం మనం, అవునా కదా? తీర మును మీదకి వచ్చేసరికి, మును అంటే ఏంటి తెలుసా? అసలైన పని చేయబడికి వచ్చేసరికి ఏం చేశాడంటే ఆయన 77వ వచనంలో 74వ వచనంలో, అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరగననే శపించుకొనుటకును తిట్టుకోవడానికి తల్లితోడు వాళ్ళతోడు వీళ్ళతోడు నేను అనలేదు బాబు అని దుమ్మెత్తి పోసుకుంటే మనం కూడా మన సంఘాల్లో కపట విశ్వాసులు ఇలాగనే ఉంటారు. ఏంటంటే మనతో పాటే ఉంటారు, ప్రభు అంటే ప్రాణం అంటారు, పైసా విదిల్చరు. ప్రభు అంటే ప్రాణం అంటారు, ఆ ప్రాణాన్ని తీయటానికి ఏమాత్రం వెనకాడరు. అంటే పని జగ్గొడత పనికి రారు, కానుకలు ఇవ్వడానికి రారు, పరిచర్యకి రారు, సమయానికి రారు, పరిచర్యలు ఏ పరిచర్యలోనూ తోడ్పడరు, సంఘపరంగా జరిగే ఏ కార్యక్రమంలోనూ వెనుక అసలు ముందుకు రారు. పైగా మళ్ళీ వీళ్ళే లెక్కలు అడుగుతారు, నేను ఎందుకు మమ్మల్ని పిలవలేదు. మన ఒక సందర్భంలో చెప్పాను, నన్ను ఎందుకు పిలవలేదు యుద్ధానికి ఒక ఆయన ఒకరు అడిగారు, గుర్తుందా మీకు ఎవరికైనా? అబ్బో అమ్మా వాళ్ళు అడిగారు గిద్యోన్ని, మమ్మల్ని ఎందుకు పిలవలేదు? ముందు పిలిస్తే రాలేదు కదా, అందరు కబురు చేస్తే రావచ్చుగా, మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నువ్వు ఒక్కడే మంచి పేరు సంపాదించుకుంటావు, గెలిచి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? అయిపోయినాక అడుగుతారు, రాత్రి మమ్మల్ని ఎందుకు పిలవలేదు, ముందు మాకు ఎందుకు చెప్పలేదు, చెబితే ఏదో భలే చేసేటట్టుగా, భలే ఖర్చు పెట్టేటట్టుగా, భలే కష్టపడేటట్టుగా. మును మీదకి వస్తే ఏమంటారు? నాకు తెలియదు బాబు, వామ్మో ఎవరినైనా కోడి కూసేసిందంట. కోడి గుట్టి అర్థం తెల్లారిపోయింది, మీరు వచ్చేసరికి మీరు సాయం చేసే పనులన్నీ అయిపోతాయి, అన్నీ మడత పెట్టి కడిగి చూసుకుంటాం. అరే మాకు చెప్తే మేము కడిగేవాళ్ళంగా, మాకు చెప్తే మేము చేపలు మడతేసేవాళ్ళంగా, మాకు చెప్తే ఇలా ఉంటాయి. నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానా? కపట విశ్వాసులు రెండో వాళ్ళు ఉన్నారు, కపట విశ్వాసుల్లోనూ కపట బోధకులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకసారి మీకు ఒక వచనం చదివిస్తాను, చదివితే ఆ వచనం చదివితే మీకు దిమ్మ తిరిగిపోద్ది. మత్తయి సువార్తలో అన్నారు కదా మీరు, 26 ఒక్క పేజీ వెనక చెప్పండి, 23వ అధ్యాయం 13వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి దయచేసి. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఎవరికి? పరిసయ్యులారా, మనలే పాస్టర్స్కి చెప్తున్నాడు, కపట బోధకులకి. విశ్వాసులు కూడా ఉన్నారు ఇందులో. చదవండి. మీరు మనుషుల ఎదుట పరలోకము గుచ్చి పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఒకసారి మీరు అదే సేమ్ ఇది కూడా ఇంకొంచెం వివరంగా ఉంటుంది. లోకాసు వార్తలకు వస్తారు దయచేసి ఒక్కసారి. 11వ అధ్యాయము 52వ వచనం. లోకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనం ఒకసారి చదవండి. అక్కడ కూడా ఏముంది ఇదే మాట, ఒకసారి చదవండి. చదవండి. ధర్మశాస్త్రోపదేశకులారా, అయ్యో మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పారు. అక్కడేమన్నారు? పరలోక రాజ్యాన్ని మూసేస్తారంట. ఎవరు? ఇందులో విశ్వాసులు ఉన్నారు, మరలా చెప్తున్న బోధకులు ఉన్నారు. ఏంటంటే వాడు సరిగా వినడు, వినేవాడిని విన్నవాడు. విశ్వాసుల్లో సాయం చెయ్యడు, చేసేవాళ్ళని చేయనివాడు. వాళ్ళకి ఎందుకండి? వాళ్ళకిద్దరికి ఉద్యోగాలు అయితే మనం ఇచ్చేది ఏంటి? ఎవడన్నా ఒకవేళ ఇద్దామనుకుంటే, ఎవరన్నా ఏదైనా ఇద్దామనుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాడికి ఇచ్చేదేంటి? ఆయనకి ఎందుకు బోలు డబ్బులు ఉన్నాయి అని వాడు ఎవడట? ఇచ్చేవాడిని ఎవడంట. ఇప్పుడు బోధకుల్లో ఉన్నారు, అన్నీ నాకేది ఇచ్చేవండి, దశంభాగాలు ఇవ్వండి, నన్నే ధనవంతుడిని చేయండి అని అబద్ధాలు చెప్పేసి, నా దగ్గర మాయలు ఉన్నాయండి, నా దగ్గర మంత్రాలు ఉన్నాయండి, నేను అంతరాలు కడతాను రండి, నేను దెయ్యాలు పోగొడతాను రండి, నేను మొలతాడికి ఇది కడతాను రండి, మెళ్ళు దండేస్తాను రండి, నా పేరు చెప్పండి, దెయ్యాలు పారిపోతేనే వీడే పెద్ద దెయ్యం అని చెప్తుంటారే. వీళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పరలోక తాళాన్ని మూసేస్తారట. ఈ లోకాసువార్తలు చెప్పాడు తాళం జ్ఞానం అనే జ్ఞానాన్ని అట. ఏంటంటే వాళ్ళు ఎంత మాట చూడండి. ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుపోయారు, హుష్కాకి పారేశారు. తాళం మూసేసి తాళం వేసి తాళం విసిరేశారు, మళ్ళీ వెతుకులాడుకోండి. జ్ఞానం అనే తాళం చేయను అంటే వాళ్ళు నేర్చుకోరు వాక్యాన్ని. మన ఆత్మీయ అభివృద్ధిలో మనల్ని నడిపే నాయకులు కూడా ఆటంకమేననే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు. ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? మనల్ని పరలోకానికి వెళ్లకుండా అడ్డుకునేవాడు మొట్టమొదటి సాతాను తరపున మొట్టమొదటి పెద్ద ఏజెంట్ ఎవరని చెప్తున్నాడు దేవుడు? బోధకుడే. వాడు సరైనడు కాకపోతే ముందు వాడే అడ్డు నిలబడతాడంట. వాడు బోడు లోపలికి
ఇంకొకళ్ళు బానివ్వడు. మీరును లోపల ప్రవేశింపరు, వాడు బోడు వారిని అడ్డగింతురని చెప్పింది. చూసారా, వాడు బోడు, వేరే వాళ్ళు బానివ్వడు. గడ్డి వామికాడ కుక్క తెలుసా మీకు ఎప్పుడైనా సామెత? ఎవరికైనా కష్టంగా ఉంటుంది ఈ మాట వింటే, మమ్మల్ని కుక్కలతో పోలుస్తున్నాడా, దొంగ బోతుకులకు వింటే ఏమైనా వచ్చి నేనేం చేయగలను? గడ్డి వంకాడు కుక్క ఏం చేసింది? కుక్క గడ్డి తినదు. ఏదో పశువు వస్తే తింటే దాన్ని తిన్నవదు. గడ్డి వేస్ట్గా ఎండిపోవలసిందే. ఓ సంవత్సరానికైనా సరే పాడిపోవలసింది. ఆ గడ్డి అది కుక్క అది తినదు, తిననివ్వదు. ఈ అబద్ధ బోధకులు, లేదంటే దొంగ బోధకులు, దొంగ విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే, విశ్వాసులు కూడా ఎలాంటి వాళ్ళు అన్నారు? వాక్యం చదవరు కదా, జ్ఞానం ఉండదు కదా, తాళం చెవి లేదు, పోయింది. మరే పలానా తోటకెళ్ళండి, 7 వారాలు వెళ్తారు. ఎవరు చెప్తారు ఈ మాట? ముక్కు మొహం తెలియని అన్య జనాంగానికి అక్కడికి వెళ్తే 7 వారాలు వెళ్ళండి, ఇక్కడికి వెళ్తే అరటికాయలు ఇస్తారు, ఇక్కడికి వెళ్తే అవేస్తాను. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పేది? ఆ సంఘాలు నడిపే నాయకుడు ఎప్పుడూ కూడా మైక్ పెట్టుకొని మా దగ్గరకు రండి అని చెప్పే దానికంటే ఎక్కువగా మౌత్ పబ్లిసిటీ. ఆ మౌత్ పబ్లిసిటీ చేసేది ఎవరయ్యా అంటే, మౌఖిక ప్రచారం చేసేది ఎవరయ్యా అంటే ఈ దొంగ విశ్వాసులే. వీడికి వాక్యం తెలియదు, పాపం మానే పని లేదుగా, కష్టపడాల్సిన పని లేదుగా, ఉపవాసాలు ఉండే పని లేదుగా, పరిచర్య చేసే పని లేదుగా, ప్రార్థన చేసే పని లేదుగా, ఎవరికి సువార్త చెప్పే పని లేదుగా, భారం లేదుగా, ఈజీగా ఉంది కాబట్టి ఆ చర్చికి వెళ్తే బాగుంటుంది. వాక్యం తెలియని వాళ్ళు ఇలాగనే చెప్తున్నారు. అక్కడికి వెళ్తే చాలాసేపు మాట్లాడతాడంట. అది నా మీద నా నింద. ఎప్పుడు వేలు చూపించి బాగా గాయం చేస్తాడండి, పొడుస్తాడంట. నేనేమన్నా వేలుతో పొడుస్తున్నానా, చాకుతో పొడుస్తున్నానా? వాక్యం అనే ఖడ్గం పొడుచుకుంటే అది నా తప్పే అవుద్ది. ఈ ఖడ్గాన్ని నా చేతికి ఇచ్చిన దేవునిది అవుద్ది ఆ తప్పు. ఇప్పుడు ఈ దొంగ విశ్వాసులు, వాడు బాగుపడ్డు, వేరే వాడు బాగుపడ్డాడు. ఈ బోధకులు చేసే పని ఏంటి? వాళ్ళు బోరట. ఎందుకంటే వాడు డబ్బు 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 ఇందాక మనం మాట్లాడుకున్న లోకాసుల దగ్గర ఆగిపోయాడు, ధన వ్యామోహం దగ్గర ఆగిపోయాడు. కోపంతో వాడు చెప్పిన మాట వినకపోతే మళ్ళీ వాడు కోపం వస్తుంది. నన్నే అంటారా, నేను ఎంత ప్రయాసపడుతున్నా నా మాట అబద్ధం అంటారు, కోపం వస్తుంది. వాడు కుటుంబాన్ని మాత్రం బ్రహ్మాండంగా చూసుకుంటాడు, మిగతా వాళ్ళు ఎవరేమైనా పర్వాలా. ఈ వచ్చిన డబ్బులతో పిల్లల్ని విదేశాల్లో చదివిస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది దైవజనులు, మా అబ్బాయి పలానా దేశంలో ఉన్నాడండి, పలానా ఢిల్లీలో చదువుతున్నాడండి, యూనివర్సిటీలో, మద్రాసు యూనివర్సిటీలో ఉన్నాడంటే, మరి చర్చికి రాడు. ఈ మనం చెప్పుకున్న మొదటి 5 ఈ దొంగ బోధకుల పిల్లలే ఉంటారు. మళ్ళా మనకు తెలియకుండా అపవాది మనల్ని ఎంత మోసం చేసి మాయ చేసి మనం ఎదుగుతుంటే కాళ్ళు పట్టుకుని గుంజి బృదగుంటలో పడేస్తూ ఉంటుంది మనల్ని. నరకానికి వాడు ఎలాగో వెళతాడు గనక మనల్ని అనేక మందిని తీసుకెళ్ళడానికి ఎన్ని కుయుక్తులు ఉన్నాయో వాళ్ళ దగ్గర. అందుకే మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు దేవుడు. రోమపత్రిక 14వ అధ్యాయం 13వ వచనం మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఒరే నాయన, మీరు ఎవరితో జాగ్రత్తగా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో చెప్తున్నాడు అక్కడ రోమీయులకు రాసిన పత్రిక. కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము. నువ్వు ఇట్లా అని మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు వంకలు పెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలు చెప్పుకుంటూ ఉంటే ఇక్కడే ఆగిపోతాం. చదవండి అన్నమాట. ఏముంది? ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను తీర్చుకుందామంటే అర్థం ఏంటి? జాగ్రత్త పడమని హెచ్చరికలు చేసుకోమంటున్నాడు. మనం ఏ కాడికి నువ్వు ఇట్టయిపోతావు అనుకుంటాం కానీ, లేదన్నా నీలో ఈ తప్పు ఉంది సరి చేసుకో, నీలో ఇగో ఈ లోపం ఉంది సరి చేసుకోమని తీర్పు తీర్చుకుందామంటున్నాడు. వద్దంటున్నాడా? ఒకచోట తీర్పు తీర్చకుడి అన్నాడు. ఇప్పుడు తీర్పు తీర్చుకోండి అంటే ఒకరికొకళ్ళు బుద్ధి చెప్పుకోండి. తప్పులు ఉన్నాయి, అక్క నువ్వేంటి అసలు పాట పాడవేంటి, అక్క నువ్వేంటి ప్రార్థన చేయవేంటి, అన్న నువ్వేంటి టైంకి రావేంటి అని మనల్ని మనమే అనుకుంటూ ఏమంటున్నాడు తర్వాత, ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందామని మీరు నిశ్చయించుకోండి. నేను బాగుపడేవాడిని బాగుపడనిద్దాం, పాడేవాడిని పాడనిద్దాం, పరిచర్య చేసేవాడిని పరిచర్య చేయనిద్దాం, సహకరించేవాడిని సహకరించనిద్దాం, ప్రకటించేవాడిని ప్రకటింపనిద్దాం. ఆటంకపరచకండి. ఏది పొద్దుస్తమానికి ఇదే పని అని ఆటంకపరచకండి. మీరు చెయ్యకపోగా చేసేవాళ్ళు ఎందుకు కాళ్ళు పట్టుకుని లాగుతారు? అదే కదా చెప్తున్నాడు దేవుడు. మీరు లాక్కండి, అలాగా ఆటంకపరచకండి, వాళ్ళని వీళ్ళని ఆటంకపరచకండి, తలుపులు మూయకండి వాక్య ప్రకటనకి. ఏడకపోతావు ఏంటి పన్ను తలుపులు మూసేస్తారు కదా కొంతమంది. ఈ తలుపులు మూసే పనులు ఆడవాళ్ళే ఉంటారు ఎక్కువగా. ఏంది ఆడకపోయేది, ఏం పర్లేదు, నిన్ననేగా పోయొచ్చు, నిన్నటిదాకా తిరిగి వచ్చావు, నేను చాలు పో ఇంట్లో పప్పుడుకపో అని తాళాలు వేసేసి తాళం చెవులు బారేస్తారంట. అది ఏదైనా కావచ్చు ప్రేమతోటే. అందుకే జాగ్రత్త పడండి. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అంటాడు. ఒకసారి చివరికి ఒక మాట చూసుకుని ముగించుకుందాం. యోహాను మొదటి పత్రిక
2వ అధ్యాయము 10వ వచనం, అలాగే 3వ అధ్యాయము 18వ వచనం. ఈ రెండు చదువుకుని ముగించుకుందాం. యోహాను మొదటి పత్రిక 2:10. 2వ అధ్యాయం 10వ వచనం. 2:10 మొదటి పత్రిక యోహాను రాసి, తన సహోదరుని ప్రేమించువాడు తన సహోదరుని వెలుగులో ఉన్నవాడు, వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. 3:18 అక్కడే ఫస్ట్ నెక్స్ట్ పక్కనే ఉంటది చూడండి. 3:18 చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఆత్మీయ అభివృద్ధిలో ఇన్ని ఆటంకాలు ఉన్నాయి కనుకనే ఈ ఆటంకాలను జయించాలంటే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవడం మొదలు పెట్టండి. ఏంటంటే ఆటంకాలు? లోకాశలు, ధనాపేక్ష లేదా ధన వ్యామోహము. నెంబర్ 3 కోపము. నెంబర్ 4 కుటుంబ బంధాలు. నెంబర్ 5 స్వజనుల పట్ల వివక్ష లేదా చిన్నచూపు. నెంబర్ 6 కపట విశ్వాసులు జాగ్రత్త పడాలి. కపట బోధకులతో జాగ్రత్తగా ఉండాలి. నీ పక్కనే ఉంటారు, ఏందన్నా ఏం పనిలే పాటు పొద్దుస్తామాను డబ్బులన్నీ తీసుకుని వాళ్ళకి ఇస్తూ ఉంటావు అని నీ మీద ప్రేమతో నిన్ను వెనకలాగుతూ ఉంటారు. పలానా చోటకి వెళ్దామన్నా భలే జరుగుతుంది అక్కడ, 1,00,000 మంది వస్తారన్నా. ఎవడురా నిన్ను 1,00,000 మందిలో పెట్టి గుర్తుపెట్టేవాడు ఎవడరా నీకు? చెప్పేది ఎవడరా నీకు? కొద్దిమంది ఉన్నారు కాబట్టి పేరున పిలిచి నిన్ను పిలుస్తున్నాను, గద్దిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు దేవుడు. 1,00,000 మంది ఉంటే ఎవడి గోల వాడిది, అవునా? కాబట్టి ఒకరికొకరు తీర్పు తీసుకోవడం, బుద్ధి చెప్పుకోవడం మంచి పని. ఆటంకపరచకుండా ఎంకరేజ్ చేయడం మంచి పని. కాబట్టి తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, ప్రేమించకపోతే వాడు చీకట్లో ఉన్నట్టే. కాబట్టి ఏం చేయమన్నాడు? చిన్నపిల్లలారా అంటే అర్థం ఏంటి? మనం చిన్నోళ్ళమని కాదు, మాట వినని ఆయన దృష్టిలో మనం చిన్నపిల్లలం గనక పసిబిడ్డకి చెప్పినట్టు చెప్తున్నాడు. ఒరే, కేవలం నాలుకను వాడమాకంటరా, కేవలం మాటలు చెప్పమాకంటరా, పని చేయండిరా. ఏంటట? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించంటం నేర్చుకోండి. ఊరికి కబుర్లు చెప్పకండి, ప్రేమ చూపండి. ఊరికి మాటలనమాకండి, కార్యరంగంలోకి దిగండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మీయ జీవితానికి చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. నేను ఈరోజు ఇంతటితో అయిపోయినాను కాదు, యారేనా ఇంకా 100 ఉన్నాయి. సమయాన్ని బట్టి ఈ రోజుకి కొన్ని మాటలు నేర్పాను అంతే. అది మనల్ని ఎలా మాయ చేస్తాడో ఏమీ తెలియదు. మాయ చేసినట్టు కూడా తెలియదు. వాడు కొడితే దెబ్బ కొట్టినట్టు కూడా తెలియదు, అవునా? తెలియదు మనకి. అంత నైస్, అంత చాకచక్యంగా దెబ్బ కొడతాడు వాడు. కీ ఇచ్చి పంపిస్తారు కొంతమంది, మీకు తెలుసా? కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఏం కనపడరు, బయటకు వచ్చి వీరంగం వేస్తూ ఉంటాడు ఒకడు, అవునా? పట్టుకుని 4 ఉదికితే అర్థమవుద్ది వాడిదేం లేదు. వాడి కీ ఇచ్చి పంపించిన కీ రోల్స్ ఎవరు ఉంటారు? ఇళ్ళల్లో ఉంటారు, అవునా? అపవాది అలా అంటాడు. జస్ట్ తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు చావండి అన్నట్టుగా మనకి తగాద పెట్టేసి వాడు మెలకుండా చోద్యం చూస్తామంటాడు. ఎందుకంటే మనం కొట్టుకొని ఊడిపోతే వాడికి ఎంత పండగో. ఎందుకంటే యేసయ్య దగ్గర నుంచి వాళ్ళు దూరం అయిపోతారు. దూరం అయిపోతే నాతో కూడా నరకానికి వస్తారు. అమ్మయ్య, నాకు కడుపుబ్బరం తగ్గిపోయింది. అంత కడుపుబ్బరం జబ్బుడికే. ఎప్పుడు ఎవరినో ఒకరిని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి మెళకువగలిగి ప్రార్థన చేసుకోండి అని చెప్తుంది వాక్యం. మెళకుగా ఉండండి, గమనించండి. నేను వింటున్న మాట నిజమైనదా, నాకు మేలు చేసేదా, నన్ను మోసం చేసి నరకానికి పంపించేదా అనే గ్రహింపు మీకే ఉండాలి. అందుకే వినే ప్రతి మాట నమ్మకూడదు. కంటితో చూసేది కూడా ఒకసారి మోసం చేయొచ్చు కదా. మన కన్య మోసం చేస్తుంది, మన చెవి మోసం చేస్తుంది మనల్ని. మోసాన్ని గ్రహించాలంటే లోపల న్యాయవంతుడు ఉండాలి, సత్యవంతుడు ఉండాలి. అందుకే మొదటి ప్రసంగం ఏం చదువుకున్నాం, ఏం చెప్పుకున్నాం గుర్తుందా? అబద్ధాలు ఆడొద్దు, నిజం చెప్పడం మొదలు పెట్టండి, అవునా? మీలో ప్రతివాడు తన పొరుగువానితో నిజమే సత్యమే మాట్లాడాలి. జకరియా గ్రంథం మాట్లాడుకున్నాం కదా ఉదయం, జ్ఞాపకం పెట్టుకోండి. సత్యం మాట్లాడటం అలవాటైతే సత్యవంతుడు లోపల ఉంటాడు. అప్పుడు మనకి ఎవడేం మాయ చేసినా మనకు తెలిసిపోద్ది. లోకాసులు గమనించే పరిస్థితి వస్తుంది మనకి. కుటుంబ బంధాలను అర్థం చేసుకుంటాం. దేవుని వాక్యం ముఖ్యమా, అది ముఖ్యమా? దేవుని వాక్యం చూసుకుని వెళ్దాం అవసరమైతే, కాకపోతే 1 గంట లేట్ అవుతుంది, అవని ఇది మానుకుని వెళ్ళకూడదు అనే మనసు మనకు వస్తుంది. ఆస్తి మొత్తం అమ్ముకోమన్నాడు, ఈరోజు అమ్ముకోవాల్సిన పనిలే, ఇస్తున్నాడంటే నేను అనుభవించమనే. అయితే ఈరోజు ధనవంతులు లేరా? ఉన్నారు. క్రైస్తవులు కూడా ధనవంతులు లేరా? దేవుడు ఇస్తున్నాడు నిన్ను పరీక్షించడానికి. ఈరోజు నువ్వు మొత్తం అమ్మకపోయినా కనీసం దాని మీద మనసు లేకుండా దేవుడిచ్చాడు, ఓకే, సన్నిధిలో వచ్చి కూర్చో. దేవుడిచ్చాడు, నువ్వు సోఫాలో పడుకొని బొమ్మలు చూసుకుంటూ తాక్కుంటూ తిరుగుకుంటూ ఉంటే ఉపయోగం లేదు కదా.
అంటే ఆయన ఇచ్చినవి అన్నీ ఆయన చలవ వలన కలిగిన వాటిని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకుంటూ దేవుని సమయాన్ని దేవునికి, దేవుని పని దేవునికి, దేవునిది దేవునికి. అది పని అయినా, భాగమైనా, డబ్బు అయినా, సంపద అయినా, చాకరీ అయినా, ఏదైనా దేవుని పనికి ఆటంకపరచకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. బోలెడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. జయించిన వానికే ఆయన ఏమిస్తానన్నాడు? సింహాసనం ఇస్తానన్నాడు. ఆయన ఆల్రెడీ జయించాడు. నన్ను చూసి నాలాగా ప్రవర్తించి నాలాగా జయించిన వానికే నా దేవ సింహాసనాన్ని మీద కూర్చుని భాగ్యం ఇస్తాను, జయించలేకపోతే నరకమే అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అందరికీ వందనాలు చెప్తూ తెలియపరిచేది ఏంటంటే, మీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలని సులువుగా గమనించడానికి దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోండి. అర్థమైనప్పుడు గమనించి తప్పుకోవటానికి, ఎదిరించడానికి, ఓడించడానికి అపవాదిని ప్రయాసపడండి. లేదంటే ప్రమాదంలో పడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి.